ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశిగా వ్యవహరిస్తారు. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అధిక మాసంలో మరో 2 ఏకాదశులు అదనం. సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశికి నిర్దిష్టమైన నామధేయాలు ఉన్నాయి. ఆర్ష సాంప్రదాయంలో ఏకాదశి పరమ పవిత్రమైంది. శ్రావణ, కార్తీక, మార్గశిర మాసాల్లోని ఏకాదశులకు మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిలో ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి విశేషమైనది. మార్గశిర పుష్య మాసాల్లో వచ్చే ఈ ధనుర్మాస ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా నిర్వహిస్తారు. ముక్కోటి దేవతలైన బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర గణాలు అసుర శక్తులపై విజయాన్ని సాధించడానికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. వైకుంఠం ఉత్తర ద్వారం నుంచి దేవతా సమూహంలోనికి ప్రవేశించింది. శ్రీహరి దర్శనాన్ని పొంది ఆయన కరుణకు పాత్రులయ్యారు. సమస్త దేవతలు వైకుంఠ నారాయణుడి దర్శనం పొందిన ఆ మహత్తర సందర్భమే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనస్సులోకి ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం వరకు జరిగే మార్గళి మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే జనవరి 14 నుంచి జూలై 16 వరకు ముందు ముక్కోటి దేవతలతో సమ్మిళితమై ఉన్న విష్ణువును ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా ఆలయాల్లో దర్శిస్తే సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయని హైందవులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. కుంఠనం అంటే కలిసి ఉండే స్థితిని చెడగొట్టడం అని అర్థం. అంటే వియోగము కలిగించడం. వికుంఠ అంటే వియోగాన్ని తొలగించడం, కలిసి ఉండవలసిన వారిని, సన్నివేశాలని, పదార్థాలని కలిపి ఉంచే పరమాత్మకు వైకుంఠ శబ్దం సార్థకమైనది. వైకుంఠము అంటే సర్వేషాం సంశ్లేషితా భూమి అద్భిః వ్యోమః చ వాయునా వాయుశ్చ తేజసా సార్థం వైకుంఠత్తం అంతతో మయా అని పంచభూతాల పంచీకరణాదులు చేసేది నేనే. అందుకే నన్ను వైకుంఠవాసుడు అని అంటారు. గీతలో గీతాచార్యుడు గీతలో అన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ పరమాత్ముని మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే దీనివల్ల భిన్నత్వంలో గల సృష్టిలోని జీవులకు ఏకత్వం బోధించే తత్వం బోధపడుతుంది. ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు వచ్చింది. దీన్ని ముక్కోటి ఏకాదశిని కూడా అంటారు. వైకుంఠ ఏకాదశి విష్ణు ఆలయాలన్నీ భక్తులతో క్రిక్కిరిస్తూ ఉన్నాయి. తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరి ఉన్నారు. ఈ ద్వారం గుండా భగవంతుని దర్శిస్తే ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో వచ్చే పర్వదినం ఇది. మనకు పూర్వజన్మ పునర్జన్మ అంటూ ఉండదు. దక్షిణ అభిముఖంగా ఉన్న స్వామిని మనం దర్శించుకోవాలంటే ఉత్తర ముఖంగా నిలవాలి. దక్షిణ ద్వారం సంసారానికి దారి చూపుతుంది. ఉత్తర ద్వారం మోక్షానికి మార్గం చూపుతుంది. నవద్వారాలున్న దేహంలోని జీవుని దృష్టి సప్త ద్వారాలకు ఆవల ఉన్న భగవంతుని వైపు మరలడమే ఈ పర్వదినంలోని విశేషం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ సమయాన మనం ఉత్తరాభిముఖులమై స్వామిని సేవించి కార్యసిద్ధిని సాధించి జ్ఞానం పొందాలి. పితృదేవతలు ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందాలి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో విష్ణు రూపాయ అంటూ ఆ విష్ణుమూర్తి వైభవాన్ని కళ్ళారా ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి దర్శించుకోవాలి. జన్మలు పునీతం చేసుకోవాలి.